హాయ్ అండి, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎంతగానో ఇష్టపడి ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న కథ ఈరోజు ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తుంది. అదేనండి, నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపాలావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిల్ కూడా అడగాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి గట్టిగా ఊపిరి వదిలి, రోహన్ పేరెంట్స్ ఎక్కడున్నారు బుజ్జమ్మ అని అడుగుతాడు. మాయ మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతుంది. ఇప్పటి వరకు అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్న టైంలో ఇప్పుడు రోహన్ పేరెంట్స్ అనగానే భయంతో బాధతో కళ్ళల్లోకి నీళ్లు చేరతాయి. చెయ్యి పట్టుకుని కళ్ళలోకి చూస్తూ, వాళ్ళని మనం కాపాడాలి కదా బుజ్జమ్మ. తెలుసో తెలియకో నా వల్ల మిస్టేక్ జరిగింది. మరి నేనే దానిని రెక్టిఫై చేయడానికి అట్లీస్ట్ నేను ఎంత చేయగలనో అంతైనా చేయాలి కదా. అందుకే అడుగుతున్నాను తప్ప వేరే ఏం కాదు. ఒకవేళ నీకు వద్దు అనిపిస్తే చెప్పకు అంటూ కంట్లో నీళ్లు కిందకి దూకకుండానే బొటని వేళ్ళు కళ్ళకి దగ్గరికి చేసి తల అడ్డంగా ఊపుతూ తుడుస్తూ చెప్తాడు. అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని, డెవిల్, వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ చిన్నగా ఏడుస్తూ అతన్ని హత్తుకుంటుంది. పక్క నుండి మాయ అంటారు, పాపం దీనికి ఎప్పుడు కష్టాలే అనుకో. ఇలా నవ్విస్తే అలాగ గంట ఏడుస్తూ ఉంటుంది. డెవిల్ మొగుడు గారు మీరైనా కూసంత దాని ఏడుపు జబ్బుకి మంచి డాక్టర్ని చూసి పట్టుకెళ్ళండి అంటుంది. మాయకి నవ్వు వస్తూ ఉంటే సిచ్యువేషన్ కాని టైంలో వచ్చి నవ్విస్తే పళ్ళు రాలిపోతాయి ఆత్మ అంటుంది మనసులోనే. అంతర్, నా పళ్ళు నీ పళ్ళు కాదా, సర్లే ఏడ్చుకోపో అనేసి సైలెంట్ అయిపోతుంది. డెవిల్ మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఎందుకో ఇది కూడా రాబర్ట్నే చేయించి ఉంటాడు అనిపిస్తుంది. బుజ్జమ్మ, బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు, ఎప్పుడు కిడ్నాప్ అయ్యారో నీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతాడు. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు డెవిల్. అన్నయ్య నేను హాస్పిటల్ నుండి వచ్చాక మా అమ్మని చూసుకునేసరికి అయిపోయింది. ఆంటీ అంకుల్ బాగా సిక్ అయిపోయారు. ఇంకా ఇక్కడ ఉండలేమని ఆంటీ వాళ్ళ సిస్టర్ ఢిల్లీలో ఉంటారంటే అక్కడికి వెళ్తామన్నారు. చివరిగా రోహన్ చనిపోయిన నెలకి వచ్చి మమ్మల్ని చూసి మాతో మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఇంకో వారం వరకు ఫోన్లో కాంటాక్ట్ ఉన్నారు. ఆ తర్వాత సడన్గా ఫోన్లు స్విచ్ ఆఫ్. ముందు బాధలో ఉండి అలా ఫోన్ ఆఫ్ చేశారు అనుకున్నాం కానీ భయ్యా, కానీ ఆ నెక్స్ట్ వీక్నే ఆంటీ వాళ్ళ సిస్టర్ నుండి కాల్. వాళ్ళు ముంబైకి ఏదో పని మీద వచ్చారు, అప్పటి నుంచి కాంటాక్ట్ లేరు, మిస్ అయ్యారు అని. నేను భయ్య చాలా వెతికాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశాం, కానీ ఇప్పటి వరకు ఏం తెలియలేదు అంటూ కొంచెం మొహం తింగరిగా పెట్టి చెవి వెనుక గొక్కుంటూ అంటే డెవిల్ మరి అంటుంటే డెవిల్ కళ్ళు చిన్నవి అవుతాయి. అదే ఆ కిడ్నాప్ కూడా నువ్వే చేసుంటావు అని అని ఆపేసి, అందుకే నేను రోహన్ కోసం వచ్చాను అని తెలిస్తే వాళ్ళని నువ్వు ఏమైనా చేస్తావని భయపడి చివరి వరకు చెప్పలేదు అంటుంది. గట్టిగా ఊపిరి వదిలి, ఇప్పటి వరకు కిడ్నాప్లోనే వాళ్ళు సేఫ్గా ఉన్నారు అంటావా అంటాడు. ఒక్కసారిగా మాయ గుండె వేగం మళ్ళీ ఊపందుకుంటుంది. అంటే డెవిల్, ఆంటీ అంకుల్ అని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంటే, లేదు లేదు, మామూలుగా అన్నాను అంతే, అంతే బుజ్జమ్మ. వాళ్ళని వెతికి నీ ముందు పెడతాను, ఇదే నా ప్రామిస్, ప్లీజ్ ఏడవకే అంటాడు గడ్డం పట్టుకుని. అంటూ అతని గుండె మీద వాలిపోయి, ఇది కూడా ఆ రాబర్ట్నే చేశాడేమో డెవిల్. వాడి కళ్ళు పేలిపోను, కాళ్ళు పడిపోను, వీపుకు చిల్లుపను పోను అంటుంటే చిన్నగా నవ్వుతూ, మొన్న ఆల్రెడీ పెద్ద చిల్లే పెట్టా గాని ఇంకేం తిట్టకు, వాడితో మనకి చాలా పనుంది అంటూ ఆపేసి మెల్లిగా వెనక్కి వాలి ఇద్దరూ అలా కళ్ళు మూసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏవేవో ఆలోచనలతో నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టక తెల్లవారిన మాయ ఇంకా పడుకునే ఉంటే, పడుకున్నా పడుకోకపోయినా ఎప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యే డెవిల్ ఎప్పటిలాగే అలారం సౌండ్కి తెలివి వచ్చేసి మాయాకి డిస్టర్బ్ చేయకుండా జాగింగ్కి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి అందరూ హాల్లోనే కనిపిస్తే ఏమైంది అన్నట్టు చూస్తాడు. వీరేంద్ర, మమత, రియాలు
లగేజ్ బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తారు. కల్పన, రాజీ, అను మామూలుగా చూస్తుంటే వసంత్ గారి ఫేస్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అర్థమైనా కూడా ఏమీ తెలియనట్లు వసంత్ గారి దగ్గరికి వచ్చి, ఏమైంది డాడ్ అని అడుగుతాడు డెవేల్. నువ్వు చేస్తున్న పనులకి ఏమనాలి? హ్యాపీగా రియాని చేసుకుని ఉంటే ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అజిత్. కానీ నీలో ఇప్పటికి కూడా మార్పు రాలేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలియట్లేదు. నీ కళ్ళు ఇప్పుడు పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి. అందుకే జరుగుతున్నదంతా నీకు కనిపిస్తున్నా మేము ఎంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదు. బావగారు వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు. అయినా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏమీ కాని వాళ్ళు, మన శత్రువులు, నా కొడుకుని చంపాలి అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇంట్లోనే ఉన్నారు. కానీ అదంతా నీ వల్లే, అదొక్కటే గుర్తుపెట్టుకో అని కోపంగా అతను రూమ్కి మళ్ళీ వెళ్ళిపోతారు. వసంత్ వెళ్ళగానే వీరేంద్ర వాళ్ళు మొహాలు కోపంగా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే, అక్క బావ ఎక్కడా అని అడుగుతాడు డెవిల్. కార్తిక్కి కూడా కోపం వచ్చిందేమో అని అతని ఫీలింగ్. ఇంకా లేవలేదు, కానీ మీ బావకి తెలుసు నువ్వేం పట్టించుకోకు అజ్జు అని అను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. గట్టిగా నిట్టూర్చి, మామ్ మాయ ఇంకా లేవలేదా అని అడుగుతాడు. లేచింది నాన్న, కిందకి వస్తే మీ నాన్న మళ్ళీ ఏమైనా అంటారని నేనే రావద్దని చెప్పాను. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యాక ఇద్దరు కిందకి రండి, టిఫిన్ చేతురు గాని అంటూ కల్పన కూడా వెళ్ళిపోతే రాజీ అక్కడే కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది. డెవిల్ రూమ్కి వెళ్ళేసరికి మాయా బెడ్ పై కూర్చుని టెన్షన్గా తన చేతికి ఉన్న గోళ్ళు మొత్తం కొరికేసుకుంటూ ఉంటుంది. ఏంటి బేబీ, మీ అత్తగారు టిఫిన్ పెట్టను అన్నదా ఏంటి? గోళ్ళు తెగ తినేస్తున్నావు అడుగుతూ వస్తాడు డెవిల్. వచ్చావా? నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా. కింద మావయ్య గారు ఇంకా మీ అత్త మావయ్య అందరూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా అని మమ్మ వింటే ఏమవుతుందో అని నా భయం. డెవిల్ ప్లీజ్, దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడవా? అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? కబోర్డ్లోంచి టవల్ తీసి చేతిలో పెట్టి, భయ్యాకి తెలివి వస్తే మమ్మని భయాన్ని ఇక్కడి నుంచి పంపించేద్దాం ప్లీజ్. వద్దు అనకు. ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాకు టెన్షన్గానే ఉంటుంది. కావాలంటే భయాకి ఎలాగో ఫారెన్లో జాబ్ ఆఫర్ వచ్చింది కదా, వెళ్ళిపోమందామా? అలా అయితే రాబర్ట్తో కూడా ప్రాబ్లం ఉండదు అంటుంది మాయా. ఆమెని దగ్గరికి తీసుకుని, నీ బాధ నాకు అర్థమవుతుంది బేబీ. అరుణ్కి ముందు అయితే తెలివి రానియ్యు. తన కండిషన్ ఓకే అయితే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటాడు. అతను అలా అన్నాకే ఆమె గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఆమెకంటూ ఇప్పుడు మిగిలింది ఉన్నది వాళ్లే. డెవిల్, కల్పన, రాజీ, అను వీళ్ళంతా నిజంగా తన అదృష్టం కొద్దీ దొరికారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ పూనం అరుణ్కి అలా కాదు. ఏ నిమిషానికి ఏమవుతుందో అని ఆమెకి ప్రతి క్షణం భయం వేస్తుంది. డెవిల్ ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరు కిందకి వెళ్ళి టిఫిన్ చేస్తారు. ఈలోపే లోపల నుండి డాక్టర్ అరుణ్కి తెలివి వచ్చిందని చెప్పగానే పూనంతో సహా అందరూ అక్కడికి వెళ్తారు. అరుణ్ అప్పటికే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. పూనం ఏడుస్తూ కనిపించగానే మా అని మెల్లిగా పిలుస్తాడు అరుణ్. అరుణ్, అరుణ్ బేటా అని ఏడుస్తూ కుళాయి తిప్పుతుంది పూనం. మాయ కూడా కాసేపు ముక్కు చీదాక, డెవిల్ వచ్చి కాసేపు అందరూ బయటకు వెళ్ళండి అంటాడు. పూనం సీరియస్గా చూస్తూనే వెళ్తే, మై అందర్ నై చెలొంగి మై దేకొంగి అంటుంది మాయ తెలుగు సినిమాలో డైలాగ్స్ గుర్తు చేసుకుంటూ. నీ అని తిట్లు ఆపుకుంటూ అరుణ్ ఎలా ఉంది అంటాడు డెవిల్. కానీ అరుణ్ సీరియస్గా, సార్ నాకు హెల్ప్ కావాలి అంటాడు కంగారుగా చూస్తూ. చెప్పు, నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను అంటాడు డెవిల్. మా జాహ్నవి ఆంటీ, ముఖేష్ అంకుల్ ఎక్కడున్నారో నాకు తెలుసు. వాళ్ళని ఆ రాబర్ట్ కిడ్నాప్ చేశాడు. ప్లీజ్ మీరు వెళ్ళి విడిపించండి అంటాడు. డెవిల్, మాయా ఇద్దరు షాక్ అవుతూ మొహాలు చూసుకుంటారు. వాట్? వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలుసు సార్. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశాక నన్ను కూడా వాళ్ళతో పాటే పెట్టారు. కాకపోతే నేను వాళ్ళతో మాట్లాడడం అవ్వలేదు.
అది ముంబైకి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దగ్గర ఉంది, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు సార్ అంటాడు. ఇది చాలు అరుణ్, నువ్వెంత పెద్ద హెల్ప్ చేశావో నీకు కూడా తెలీదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ అరుణ్ని గట్టిగా ఒకసారి హత్తుకుని ఎక్సైట్ అయిపోతూ మొబైల్ పట్టుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే వీళ్ళకి కదా ఎగ్జైట్మెంట్ రావాలి, కానీ డెవిల్ ఎందుకంత ఎగ్జైట్ అయిపోతున్నాడో అర్థం కాక మాయా అరుణ్ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. శ్యామ్, అసలు ఏమవుతుంది ఇక్కడ అంటాడు అరుణ్ ఆశ్చర్యంగా చూస్తూ. అదేరా, నాకు కూడా అర్థం కావడం లేదు. 3 రోజుల నుంచి ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంతకుముందు అలా డెవిల్ అన్నందుకు డెవిల్ లాగానే ఉండేవాడా, ఇప్పుడు మాత్రం తింగరగా బిహేవ్ చేస్తున్నాడు అంటుంది. అది సరే కానీ నువ్వేంటి అతనితో ఎంత క్లోజ్గా ఉంటున్నావు, అంతా ఓకేనా అని కొంచెం టెన్షన్గా అడుగుతాడు. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు డెవిల్ అంటే చాలా డేంజర్ అని, కోపం ఎక్కువని, అతనితో రూడ్గా బిహేవ్ చేస్తాడని చెప్పింది. కానీ కాసేపు ముందు చూస్తే వాళ్ళిద్దరూ నవ్వుకోవడం, సెటర్లు వేసుకోవడం చూసి డౌట్గా అడుగుతాడు అరుణ్. అలా అడగగానే మాయ మొహంలో సిగ్గు చేరుతుంది. ఒక్కసారిగా తల కిందకి దించి చిన్నగా నవ్వుకుని, అలా ఏం లేదురా, డెవిల్ చాలా మంచివాడు. అలాగే నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అని తన ప్రేమ విషయం చెప్దాం అనుకుని మళ్ళీ ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదనిపించి అది తర్వాత చెప్తాను, కానీ ముందు నాకు చెప్పు, నిజంగా అక్కడ ఆంటీ అంకుల్ని నువ్వు చూసావారా అని అడుగుతుంది డౌట్గా. నిజం శ్యామ్, వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోలేని స్టేజ్. మా నోటికి ప్లాస్టర్లు చుట్టూరు, అందుకే ఆంటీ వాళ్ళు కూడా ఏడుస్తూ నన్ను చూస్తూ ఉండిపోయారు. ఏదో ఒకటి మాట్లాడే లోపే నన్ను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు అంటాడు అరుణ్. డెవిల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉందిరా, ఖచ్చితంగా ఆంటీ అంకుల్ని వాళ్ళని తీసుకుని వచ్చేస్తాడు అని మాయా చెప్తూ ఉంటే మాయా ఫేస్లో ఎక్స్ప్రెషన్కి అరుణ్ కనుబొమ్మలు ముడుస్తూ ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఇంకా మాయా అరుణ్ని చాలా నెలల నుంచి మిస్ అయిపోయింది కాబట్టి ప్రేమగా బెడ్ మీద కూర్చుని చేతిని పట్టుకుని చాలా కబుర్లు చెప్తూ ఉంటుంది. ఈ లోపు పూనం కల్పన కూడా డెవిల్ వెళ్ళాక లోపలికి వచ్చేస్తారు. డెవిల్ ఫోన్ మాట్లాడి వాళ్ళ టీంకి జాహ్నవి ముఖేష్ ఎక్కడ ఉన్నారో చెప్తాడు. వాళ్ళు వెంటనే అక్కడ నుంచి బయలుదేరతారు. ఈ లోపు ఇక్కడ వీళ్ళంతా అరుణ్తో మాట్లాడుతూ ఉండగానే మాయాకి ఫోన్ వస్తుంది. ఎవరా అని చూస్తే రీతు. మమ్మ, రీతు ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడి వస్తాను అంటూ కొద్దిగా పక్కకు వెళ్తుంటే అరుణ్ రీతు అన్న పేరు దగ్గరే ఆగిపోయి మాయా వైపే చూస్తూ ఉంటాడు. అదే రూమ్లో వాళ్ళకి కాస్త పక్కకు వచ్చి లిఫ్ట్ చేస్తూ ఉంటే అరుణ్ చెవులన్నీ ఇంకా మాయా మాటల మీదే నిలిచిపోతాయి. హలో రీతు, ఎలా ఉన్నావే? నన్నెందుకు లేవే అడుగుతున్నావు? నువ్వు బాగా కంఫర్ట్గా ఉన్నట్లున్నావుగా అక్కడ అంటూ వెటకారంగా అడుగుతుంది రీతు. సారీ రీతు, అయినా ఎందుకే అంత కంగారు నీకు? డెవిల్ చాలా మంచివాడు, నేను చెప్తున్నా కూడా నువ్వే పారిపోయావు అని మళ్ళీ డెవిల్ గురించి మంచిగా చెప్పడానికి స్టార్ట్ చేయగానే నీ మొహం, నీకు నీ డెవిల్కి ఒక దండం, నాకు అవన్నీ అనవసరం, కానీ అరుణ్కి ఎలా ఉందో చెప్పవే. తనని అలా చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు అంటుంది. తనతో పాటు అరుణ్ కూడా బాగా తెలుసు కాబట్టి ఆ కన్సర్న్తోనే అడుగుతుంది అనుకుంటుంది మాయా. అందుకే భయ్య ఇప్పుడే లేచాడే, బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కూడా అంటుంది. నిజమా? సూపర్ న్యూసే, థ్యాంక్ యూ అంటుంది. అంటే ఇక్కడ భయ్య లేస్తే నువ్వెందుకే నాకు చెప్తున్నావే అంటుంది పిచ్చి మాయా. అవన్నీ అరుణ్కి చెవిలో పడుతూనే ఉంటాయి. చిన్నగా నవ్వుకుంటూ పూనం గారి వైపే చూస్తూ ఉంటాడు అతను. ఎందుకంటే అతనికి బాగా తెలుసు తన తల్లికి కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యింది అని తెలియగానే పేషెంట్ అని కూడా చూడకుండా వంగదీసి మరీ గుద్దేసే రకం. అందుకే అరుణ్ వినలేదు అన్న అనుమానం రాకుండా పూనం వైపే నవ్వుతూ చూస్తూ అన్నిటికీ తల ఊపుతూ చెవులు మాత్రం మాయా మాటల మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. రీతు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి
మళ్ళీ వెంటనే శామ్, నేను నీకు చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ డెవిల్ నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు. మొన్న ముంబై వచ్చాడు అని చెప్పాను కదా, ఆ పోలీస్ వాడిని కొట్టడమే కాదు, మమ్మల్ని అందరినీ బెదిరించాడు. ఇంటికి వచ్చి చాలా హంగామా చేశాడు. మా డాడీనైతే ఆల్మోస్ట్ కొట్టేయబోయాడు. జాహ్నవి ఆంటీ, ముఖేష్ అంకుల్ ఎక్కడున్నారు అంటూ అతను వాకప్ చేస్తున్నాడు. తెలిస్తే చాలా ప్రమాదం. ఆల్రెడీ రోహన్ని చంపేశాడు. ఇప్పుడు ఎందుకో రోహన్ పేరెంట్స్ మీద పడ్డాడు. అందుకే నేను నీకు ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అతను అంత త్వరగా ముంబై వదిలేసి మళ్ళీ అక్కడికి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అతనితో జాగ్రత్తగా ఉండు. అరుణ్కి ఎలాగో తెలివి వచ్చేసింది కాబట్టి మీరు మళ్ళీ ముంబై వచ్చేస్తే బాగుంటుంది అంటూ అసలు మాయాని మాట్లాడనివ్వకుండా గబా చెప్పవలసిందంతా చెప్పేసి, సరే నేను మళ్ళీ చేస్తాను, అరుణ్ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రీతు. డెవిల్ జాన్వి ఆంటీ ముఖేష్ అంకుల్ గారి గురించి అడగడానికి అందరింటికి వెళ్ళాడా అని ఒక్క నిమిషం ఆలోచించి, రీతు తెలియక అంటుంది కానీ నా డెవిల్ నిజంగా చాలా మంచివాడు, నా కోసం ఎంతో చేస్తున్నాడు, ఇప్పుడు ఆంటీ అంకుల్ని ఎలా అయినా కాపాడి తీసుకువస్తాడు అంటూ మళ్ళీ పాజిటివ్గానే ఆలోచిస్తూ నవ్వుకుంటూ అరుణ్ దగ్గరికి వచ్చేస్తుంది మాయా. డెవిల్ జాహ్నవి ముఖేష్ గారిని ఎందుకు వెతికిస్తున్నాడు? మాయా అనుకున్నట్లు వాళ్ళని కాపాడడానికేనా? కాదుగా, ఇంకో అసలు విషయం మాయాకి తెలియకుండా కవర్ చేసుకోవడానికి. ఏంటో అసలు విషయం అనుకుంటున్నారా? నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది, వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.